Hello, good morning, my dear students. Today, I would like to teach a lesson on the RTI Act 2005, RTI Right to Information Act. దీన్ని 2005లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు అంటే దీనికి ఒక కారణం, బిఫోర్ గోయింగ్ టు ది సబ్జెక్ట్ నేను ఒక కారణం చెప్తా దీంట్లో. ఎలా అంటే ours is a democratic country. The definition of democracy is for the people, by the people, of the people. For by the people are electing their representatives to work for them. And the representatives who are elected by us are doing something for the welfare of the people and the country. But of the people, we should also feel responsibility in the government. ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మనలో ఆ ఇది ఎంతవరకు ఉందనేది ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకంటే ద పీపుల్ ఆర్ ఎలక్టింగ్, ద ఎలక్టెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్. కానీ మనది ప్రజాప్రభుత్వం అంటానికి, ఆఫ్ ది పీపుల్ అంటే ప్రజాప్రభుత్వం అంటానికి మన దగ్గర ఏముంది? ఎందుకంటే ఎంతకాడికి ప్రభుత్వాలను నిందించడానికి అలవాటు పడ్డాం మనం. అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, వాగ్దానాల ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మేనిఫెస్టోకి దీనికి సంబంధం లేదని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు మనం ఫీల్ అయ్యే రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఏది కూడా డబ్బు లేనిది ఏ వ్యవహారం జరగదు. డబ్బు ఉండాలి అంటే దానంతలో అది పుట్టుకుంటూ రాదు, మనం తయారు చేసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్న సహజ సంపదలోంచి వచ్చే డబ్బులు మనకి చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు కానీ, దేశ అవసరాలకు కానీ, దేశ భద్రతకు కానీ సరిపోని ఫండింగ్ అది. అటువంటిప్పుడు ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళంతటా వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. అంటే సలహాలతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ప్రజలకు ఉంది. కానీ ఇవాళ ట్యాక్సెస్ రూపంలో వసూలు చేస్తున్న కంట్రిబ్యూషన్, అంటే ప్రజల నుండి వచ్చే డబ్బులు యాక్చువల్గా చెప్పాలంటే ప్రోత్సాహం, ఆర్థిక ప్రోత్సాహం అంటాను నేను. ఆర్థిక ప్రోత్సాహం ట్యాక్స్ అనే రూపం ఉంది కాబట్టి ట్యాక్స్ అంటే మనం అందరూ ఒక పెనాల్టీగా ఫీల్ అయిపోతున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే మన కంట్రిబ్యూషన్ అది. గవర్నమెంటు మన సంక్షేమం కొరకు చేయాల్సిన పనులకి ఆర్థిక సహకారం మనం అందిస్తున్నట్టుగా ఫీల్ అయితే ఏ గొడవ ఉండదు. కానీ అలా మనం చేయట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి రకరకాల ప్లాన్లు ఆలోచిస్తాము, తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టడానికి రకరకాల ప్లాన్లు ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే ప్రజల్లో ఏ మార్పు వస్తుందో, నాది దేశం, నేను కూడా దేశానికి ఎంతో కొంత చేయాలి, చేసిన తర్వాత మన చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్స్ మన కొరకు ఏమీ చేయకపోతే, ఏది పట్టించుకోకపోతే, నిర్లక్ష్య ధోరణిలో కనుకున్నట్టయితే నిలదీసి అడిగే హక్కు మనకు ఉంది అనేది మనం అనే రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. కానీ ఆ రోజు రావాలని మనం అందరం కోరుకుంటూ మనం దీంట్లో పోదాం. అయితే ఏంటంటే దీంట్లో 2005లో ఇట్ ఈస్ ఎ రేర్ లెజిస్లేషన్. ఎట్లా అంటే జవాబుదారీతనం అనేది ప్రభుత్వాలకి, ప్రజలకి జవాబుదారీతనం. మీరు ఏదైతే కోరుకున్నారో అదే మీ కొరకు చేస్తున్నాము, వేరే పనులు మేమేం చేయట్లేదు, మా స్వలాభం కోసం మేము పనిచేయట్లేదు, మీరు మమ్మల్ని నిలదీసే హక్కు మీకు ఎప్పుడూ ఉంది. కాబట్టి ఏంటంటే మీకు ఈ హక్కును మీకు కల్పిస్తున్నాం. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మా మీద ఫిర్యాదులు ఇచ్చి మా వర్క్ని మీరు రెగ్యులేట్ చేయొచ్చు అని అనటానికి వీలు కల్పించే విధంగా ఇది పార్లమెంట్లో చట్టాన్ని చేయటం జరిగింది 2005లో. కాబట్టి ఏంటంటే దాని ప్రకారం అంటే ప్రజల్ని చెప్పు చేతల్లో ఉంచుకోవడం కాదు, ప్రజల యొక్క చెప్పు చేతల్లో ప్రభుత్వాలు నడవాలి. అంటే అదే డెమోక్రసీ పాలసీ అది కదా. ఎందుకంటే దానికి ప్రకారం ఈ చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానికి తగిన ఆఫీసర్స్ని, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ని, స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ని, తర్వాత
కమిషనర్స్ని, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వాళ్ళందరినీ అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళ రైట్స్ ఒకవేళ కనుక ఎన్ని రోజుల్లో ఈ ఇన్ఫర్మేషన్ మనం అడగడానికి వీలు ఉంటుంది, అడిగిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళు మనకు సబ్మిట్ చేస్తారు, తర్వాత ఒకవేళ జరగకపోతే ఏదన్నా మనం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఇచ్చింది కూడా మనకు నిజంగా అది కాకపోతే అప్పీల్కి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా అనేది కూలంకషంగా దీంట్లో చర్చించడం జరిగింది. ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. కమింగ్ టు ది సబ్జెక్ట్ నౌ. Right to information, that is RTI Act, is the Act of Parliament of India to provide for setting out the practical regime of the right to information for citizens and replaces the erstwhile Freedom of Information Act 2002. This law was passed by Parliament on 15th June 2005 and came fully into force on 12th October 2005. అంతకుముందు మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 2002లో పాస్ అయిన యాక్ట్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేసుకుంటూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇదేంటంటే వీళ్ళకి ప్రొవైడ్ సెట్టింగ్ ది ప్రాక్టికల్ రెజ్యూమ్ ఆఫ్ రైట్ ఆఫ్ టు ఇన్ఫర్మేషన్ సిటిజన్స్ రీప్లేసెస్. అయితే ఇక ఆ ఫ్రీడమ్ని ఒక విధంగా మనకి ఇచ్చినట్టు అయింది. మీరు అడగవచ్చు, మీరు అడిగితే మేము సమాధానం చెప్పాలి అనేది ఇది ఇక జవాబుదారతనం మాకు ఉంది, మేము చెప్తాము అనే దానికి ఇది పార్లమెంట్లో దీన్ని పాస్ చేయడం జరిగింది 15th June 2005. తర్వాత ఏంటంటే 12th October 2005 నాడు ఇది ఫోర్స్లోకి వచ్చింది. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈస్ టు ఎంపవర్ ది సిటిజన్స్, ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అండ్ అకౌంటబిలిటీ, జవాబుదారతనం ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, కంటైన్ corruption and make our democracy work for people in real sense. It goes without saying that an informed citizen is better equipped to keep necessary vigilance. ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండాలి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన, అరే ప్రజలు చూస్తున్నారు మనం జాగ్రత్త, ద పీపుల్ ఆర్ వాచింగ్ అంటే సీసీటీవీ లాగా అని. దీంట్లో ఏంటంటే పారదర్శకత ఉండాలి, ఏం చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, తర్వాత ఏంటంటే జవాబుదారతనం ఉండాలి. అవన్నీ ఏంటంటే దీంట్లో ఇవన్నీ కరప్షన్ కానీ ఇవన్నీ కానీ కంట్రోల్ చేయడానికి డెమోక్రసీ అనేది ఒక పేపర్ మీదే కాకుండా వాడుకలో కూడా అంటే అమలు జరపడంలో కూడా డెమోక్రసీ మీనింగ్ సరిగ్గా వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ ఈస్ an act to provide for setting out the practical regime of right to information for citizens to under control of public authorities in order to promote transparency and accountability in the working of every public authority, the constitution of a Central Information Commission and State Information Commissions. అయితే మా ఇష్టం, మేము ఏదైనా చేస్తాం, మీరు పడాలనే ఇది ఇక్కడ పద్ధతి ఇక్కడ లేదు. ఖచ్చితంగా వర్క్ చేయించుకోవాలి అంటే మనం ఏదో లంచం ఇచ్చి అవసరం కోసం మనకి ఇప్పుడు అయితే మనకి పని అయిపోతుందనే స్వార్థంతో కాకుండా వాళ్ళతో పని చేయించుకునే హక్కులు మనకి దీని ద్వారా కల్పించారు. తర్వాత ద లెజిస్లేషన్ మే బి టర్మ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ లెజిస్లేషన్ ఇన్ ద ఇండియన్ లీగల్ హిస్టరీ విచ్ ప్రొవైడ్స్ ఫర్ సెట్టింగ్ అవుట్ ది ప్రాక్టికల్ రెజ్యూమ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫర్ సిటిజన్స్ టు సెక్యూర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ఎవ్రీ పబ్లిక్ అథారిటీ. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ and for matters connected there with the incidental there too. దీని ఉద్దేశం ఏంటంటే ఇది రేర్ లెజిస్లేషన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏంటంటే మీకు సిటిజన్స్ యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం, పారదర్శకత కోసం, తర్వాత వాళ్ళ జవాబుదారం గురించి చూడడం, పని చేయించుకోవడం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఒక 10 మంది కలిసి ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేసుకోలేరు, దానికి ఒక రిప్రజెంటేటివ్ని ఎలక్ట్ చేసుకుంటాం, అసలు యూ విల్ డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది 10 people. కాబట్టి అట్లానే ఏంటంటే మనకి ప్రజాప్రతినిధుల్ని మనం ఎన్నిక ద్వారా, ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నప్పుడు మాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలను మీరు అక్కడ కూర్చొని నెరవేర్చండి అని పంపిన రిప్రజెంటేటివ్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, మనకి వాళ్ళు చేస్తుంది ఏంటో మనకు తెలుస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవడం కోసం ఇది యాక్ట్ మెయిన్గా పనిచేస్తుంది మనకి. దిస్ లెజిస్లేషన్ విల్ ప్రూవ్ టు
టు బి ల్యాండ్ మార్క్స్ ఇన్ సిటీస్ ఎనాక్టెడ్ నాట్ ఫర్ ది పీపుల్ టు ఫాలో బట్ ది గవర్నమెంట్ టు ఫాలో. కరెక్ట్ చూసారా? ఎందుకంటే ఎవరైతే నియమ నిబంధనలు ఏర్పాటు చేశారో గవర్నమెంటు, దాన్ని మనం ఫాలో అవడం కోసం కాదు, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా పరిపాలన అనుకోవచ్చు. విధంగా చెప్పాలంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని గవర్నమెంట్ అథారిటీస్ని అమలు జరపాలి. అంటే ప్రజల ప్రభుత్వమే. అంటే ఇందాక చెప్పినట్టు 10 మంది వ్యక్తులు కలిపి ఒక రిప్రజెంటేటివ్స్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు రిప్రజెంటేటివ్ ఏం చేసినా ఈ 10 మంది ఇష్ట ప్రకారం చేసినట్టు లెక్క. కాబట్టి ఏంటంటే ఇది కూడా అంతే. Through this legislation, the government has made an attempt to administer itself, be answerable to the people, and penalize itself for lacking in providing the required information and regain people's lost confidence in the bureaucratic system. And అంటే అధికారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోకుండా ఏదన్నా కనుక తప్పు చేస్తే, ఏదైతే ప్రజలు కోరుకున్నారో, ప్రజల అభిష్టం మేరకు ఏదైతే నెరవేరలేదో దాని కనుక ఉన్నట్టయితే అపరాధ సుంకాన్ని విధించండి. పెనలైజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ల్యాకింగ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే కోరుకున్న సమాచారాన్ని ఏదైతే ఇవ్వటంలో జాప్యం జరిగిందో దానికి పెనలైజ్ చేసి సెక్షన్లు కూడా దీంట్లో పొందుపరిచారు. తర్వాత ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్. దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ టు ది whole of India except the state of Jammu and Kashmir. The Act of Parliament received the assent of the President of India on the 15th June 2005. అంటే ఇది మొత్తం భారతదేశానికి మొత్తానికి వర్తిస్తుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మినా. ఇది పార్లమెంట్లో ప్రెసిడెంట్ గారు 15th June 2005లో ఆయన సమ్మతిని తెలియజేశారు, అంటే సైన్ చేశారు. దానికి సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో తారసపడి, ఎందుకంటే మీరు దీంట్లో కంప్లీట్ ఈ అన్ని చాప్టర్స్లో కూడా డెఫినేషన్స్ అండ్ సెక్షన్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. మీరు సెక్షన్స్ని గుర్తుపెట్టుకుని డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ఆన్సర్ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేసుకునే పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు కేర్. ఇన్ఫర్మేషన్ సెక్షన్ 2F. Information means any material in any form, including records, documents, memos, emails, opinions, advices, press releases, circulars, orders, logbooks, contacts, reports, papers, samples, models, data material held in any electronic form, and information relating to any private body which can be accessed by a public authority under any other law for time being enforced. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంటే ఈ రకమైన ఈమెయిల్స్ కానీ, ఒపీనియన్స్ కానీ, అడ్వైజెస్ కానీ, ప్రెస్ రిలీజెస్ కానీ, సర్క్యులర్స్ కానీ, వాట్ ఎవర్ ది థింగ్ మేబీ, అది ఇన్ఫర్మేషన్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది. రికార్డ్ ఇంక్లూడ్స్ అండర్ సెక్షన్ 2I ఎనీ డాక్యుమెంట్, మ్యాన్స్క్రిప్ట్ ఆర్ ఫైల్. ఎనీ డాక్యుమెంట్, మ్యాన్స్క్రిప్ట్ అంటే మీరు చేతితో రాసిన, చేతి వ్రాతతో తయారు చేసిన డాక్యుమెంట్. తర్వాత ఎనీ మైక్రోఫిల్, మైక్రోపిచ్ అండ్ ఫ్యాసిమైల్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్. మైక్రోపిచ్ అంటే మైక్రో ఫొటోస్ ఉన్న ఫైలు. ఇవన్నీ కూడా ఏ కాపీ ఆఫ్ ఎ డాక్యుమెంట్. ఎనీ రీప్రొడక్షన్ ఆఫ్ ఇమేజ్ ఆర్ ఇమేజెస్ ఎంబెడెడ్ ఇన్ సచ్ మైక్రోఫిలిం. ఎనీ అదర్ మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బై కంప్యూటర్. అప్పుడంతా కంప్యూటర్ యుగం అయిపోయింది కాబట్టి మ్యాన్స్క్రిప్ట్లో ఏదో పాత రికార్డ్స్ తప్ప దాన్ని కూడా ఇప్పుడు తిరిగి తయారు చేసి, కాపీ చేసి దాన్ని మళ్ళీ ఒక రికార్డుగా తయారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఆ విధంగా మ్యాన్స్క్రిప్ట్లు అన్నీ కూడా కంప్యూటరైజేషన్ అవుతున్నాయి. అప్పుడు మాత్రమే ఈజీగా మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు ఈజీగా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. సో తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ సెక్షన్ 2J. రైట్ టు ఇన్ఫర్మేషన్ మీన్స్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ అండర్ దిస్ యాక్ట్ which is held by or under the control of any public authority, and includes the right to inspection of work documents and records, taking notes, extracts or certified copies of documents or records, taking certified samples of material, obtaining information. Materials లో కూడా శాంపిల్ తీసుకోవచ్చు, తర్వాత నోట్స్ రాసి తీసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్స్, సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్ డాక్యుమెంట్స్. ఏదైనా సరే పారదర్శకత ఉంటుంది, ఏదైనా సరే మీరు పొందవచ్చు. అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ అండ్ డిస్కెట్స్. డిస్కెట్స్ అంటే కూడా ఒక
ప్లాపీ యొక్క మరొక రూపం, అది కూడా ప్లాపీస్. ఇప్పుడు ప్లాపీస్ లేవు, ఇప్పుడు అదంతా మీ కంప్లీట్ అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఏంటంటే tapes, video cassettes, or any other electronic made or through printouts where such information is stored in a computer or any other device. ఇవాళ ఈజీగా ప్రింట్అవుట్లు తీసుకునే అవకాశం దాదాపు మీకు పెన్ డ్రైవ్స్ వచ్చేసింది, కంప్లీట్ ఈజీగా తీసుకోవడానికి. ఇదివరకు ఫ్లాపీస్ ఉండి టేప్స్ ఇవన్నీ కొంత అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మీకు పెన్ డ్రైవ్స్ని వాడుకుంటున్నారు. అది తర్వాత పబ్లిక్ అథారిటీ. సెక్షన్ 2Hలో పబ్లిక్ అథారిటీ మీన్స్ ఎనీ అథారిటీ ఆర్ బాడీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై ఆర్ ఆర్డర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, బై ఎనీ అదర్ లా మేడ్ బై పార్లమెంట్, బై ఎనీ అదర్ లా మేడ్ బై స్టేట్ లెజిస్లేచర్, by notification issued or order made by the appropriate government, and includes any body owned, controlled or substantially financed and corporations currency. Non-government organizations substantially financed directly and indirectly by the funds provided by the appropriate government. ఇవన్నీ కూడా కార్పొరేషన్స్ కూడా గవర్నమెంట్ ఫండింగ్ తోటే అవి నడుస్తూ ఉంటాయి. అట్లా అవన్నీ కూడా మనకి అక్కడి నుంచి కూడా పబ్లిక్ అథారిటీ వాళ్ళు. తర్వాత ఎగ్జంప్షన్ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రతి దానికి కూడా ప్రతి చట్టంలో కూడా ప్రతి సెక్షన్లో కూడా మినహాయింపులు ఉండి తీరుతాయి. ఆ మినహాయింపులు ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది, కానీ మినహాయింపులు మిస్యూజ్ కాకుండా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎగ్జంప్షన్ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 8. Like any other legislation, this act also provides for exemptions to the government from disclosure of information regarding information which could cause a breach of privilege of parliament or state or legislature. అంటే ఇబ్బందికరమైన వాతావరణం, పార్లమెంట్ ప్రివిలేజ్ కానీ స్టేట్ అసెంబ్లీ, harm the competitive position of a third party, endanger the life of physical safety of any person. ఏంటంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల అవతలకి ఏదైనా ప్రాణహాని కానీ పరువు మర్యాదల అనేది, ఇంపీడ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అప్రెంట్స్ అండ్ ప్రాసిక్యూషన్ అఫెండర్స్. తర్వాత వీకెన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఫారిన్ గవర్నమెంట్, disclose the records of deliberations of the council, ministers, secretaries and other officers related to personal information which has no relationship to any public activity or interest. ఏ విధమైన సంబంధం లేని పబ్లిక్ ఏ విధమైన సంబంధం లేని వ్యవహారాల్లో కూడా రిలేటెడ్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ నో రిలేషన్షిప్ టు ఎనీ పబ్లిక్ యాక్టివిటీ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ విచ్ వుడ్ కాజ్ అన్వారంటెడ్ ఇన్వేషన్ ఆఫ్ ది ప్రైవసీ of the individual, unless the central information officer, state person, or the appellate authority, as the case may be, satisfied that the larger public interest, the disclosure of such information involve infringement of copyright. అంటే వాళ్ళు కనుక స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళు నమ్మి ఈ ఇన్ఫర్మేషన్ అవసరము అనుకుంటే జస్టిఫైస్ ది డిస్క్లోజర్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వాళ్ళు సాటిస్ఫై అయితే, కానీ లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎగ్జామ్షన్ ఆ విధంగా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే టు హైడ్ ఆర్ ఎవర్ గివింగ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ డిమాండెడ్, ది ఆఫీసర్స్ ఆఫ్ ది కన్సర్న్ పబ్లిక్ అథారిటీస్ మే రిసార్ట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఎగ్జామ్షన్స్. ఈ మినహాయింపుల ద్వారా ఏంటంటే అది ఇవ్వడం కుదరదయ్యా, మీకు కుదరదు, మీరు అప్లై చేసిన ఇవ్వం అని తప్పించుకునే ధోరణి కూడా ఉంటుంది. ఇది to hide or avoid giving the required information demanded, the officers of the concerned public authorities may resort to take advantage of these exemptions. Hence, it may be necessary for the information seeker to be clear in his mind about the exact interpretation of the provisions and exemptions, so that he may not be taken for a ride of the officials and can claim the right to information rightfully. అయితే ఎవరైతే ఇన్ఫర్మేషన్ సీకర్, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో, సమాచారం కావాలో, వాళ్ళకి పూర్తిగా ఈ ఎగ్జామ్షన్స్ గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. లేకపోతే వాడు ఏం చెప్తే అది నమ్మి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం జాగరూకతగా ఉండాలి, వాళ్ళతో ఆ విధంగా మనం పనిచేయించుకోవాల్సిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది యాక్ట్, ఏ బాడీ టు బి నోన్ as the Central Information Commission is constituted to exercise the powers conferred on and to perform the functions assigned to it under the Act. The Central Information Commission is the chief
Information Commission and such number of Central Information Commission as may be deemed necessary. Administration of a body to be known as the Central Information Commission is constituted to exercise the powers confirmed on and to perform the functions assigned under the Act. The Central Information Commission consists of the Chief Information Commissioner and such number of Central Information Commissioners as may be deemed necessary. అవసరానికి తగినట్టుగా నెంబర్ని వాళ్ళు పెంచుకోవచ్చు. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్స్ కాన్స్టిట్యూట్ ఏ బాడీ టు బి నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ టు ఎక్సైజ్ ది పవర్స్ కన్ఫర్మ్డ్. అంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ కి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, మీరు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ సచ్ నెంబర్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యాజ్ మే బి డీమ్డ్. వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో వీళ్ళకి కూడా అవసరానికి తగినట్టుగా వీళ్ళని కమిషనర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ shall while inquiring into any matter under this section have the same powers are invested in the civil court while trying to suit under the code of. అంటే కోర్టు వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఉంటాయో, అధికారాలు ఉంటాయో అదే పవర్స్ ఈ కమిషన్లు కూడా ఉంటాయి అనేది తర్వాత ఎవరీ పబ్లిక్ అథారిటీస్ ఆర్ designate as many officers as the central public information officer as state public as the case may be in all administrative units or officers under it as may be necessary to provide information to persons requesting for information. అంటే అవసరానికి తగినట్టుగా వీళ్ళని డిజిగ్నేట్ చేసే ఆఫీసర్స్. ఎందుకంటే ఇవాళ ఏవో ఒకడే ఆఫీసర్ నుండి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన చాలా ఉంటాయి, చాలా టైం పడుతుంది. టైంని ప్రకారం టైం బౌండ్ కాలేదు కాబట్టి అవసరానికి తగినట్టుగా, ఎందుకంటే యాక్ట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా దీన్ని అమలు జరిపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే చేశారో దీన్ని, కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం తగిన ఎవ్రీ పబ్లిక్ అథారిటీ సార్ డెసిగ్నేట్ అండ్ ఆఫీసర్ ఈచ్ సబ్ డివిజనల్ లెవెల్ ఆర్ అదర్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ కమిషనర్ ఆఫీసర్ ఆర్ స్టేట్ అసిస్టెంట్ పబ్లిక్ కమిషనర్ ఆఫీసర్ యాజ్ ది కేస్ మే బి. అంటే ప్రతి చోట కూడా మీకు డివిజనల్ సబ్ డివిజన్లో డిజిగ్నేట్ చేసి వీళ్ళనంత ఎక్కువ మందిని దాంట్లో అవసరానికి తగినట్టుగా పెట్టుకోవాలి. యాజ్ ది కేస్ మే బి టు రిసీవ్ ది అప్లికేషన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ అపీల్స్ అండర్ దిస్ యాక్ట్ ఫర్ ఫార్వర్డింగ్ ది సేమ్ ఫోర్త్ టు ది సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్ ది స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆర్ సీనియర్స్ ఆఫీసర్ స్పెసిఫైడ్ ఆర్ ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ ది స్టేట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ది కేస్ మే బి. ఇవన్నీ కూడా తగినంత మంది మార్బలం దీంట్లో ఉండాల్సిన అవసరం. ది టైమ్ ఫ్రేమ్స్ విత్ ఇన్ విచ్ ది డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి మేడ్ అవైలబుల్ బై ది కన్సర్న్డ్ పబ్లిక్ అథారిటీ. దీనికి కూడా ఒక టైం ఫ్రేమ్ లేకపోతే మనం ఫైల్ చేసి వచ్చి చుట్టూ ఆ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ప్రతి చట్టంలో ఒక టైం ఫ్రేము, లిమిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ పర్సన్ హూ డిజైర్స్ టు అబ్టైన్ ఎనీ ఇన్ఫర్మేషన్ షల్ మేక్ ఎ రిక్వెస్ట్ ఇన్ రైటింగ్ ఆర్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఏరియా. ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ లేకపోతే రీజనల్ లాంగ్వేజ్లో కానీ వేసి మీరు రాసి కానీ టైప్ చేసి కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీరు సబ్మిట్ చేసి విచ్ ది అప్లికేషన్ ఇస్ బీయింగ్ మేడ్ అకంపెనీయింగ్ సచ్ ఫీజ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఒక ఫీజు అంటూ ఉంటుంది, ఆ ఫీజు కట్టాలి, వాళ్ళు చెప్తారు. తర్వాత ది సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టేట్ పబ్లిక్ యాజ్ ది కేస్ మే బి ఆఫ్ ది కన్సర్న్ పబ్లిక్ అథారిటీ. ది సెంట్రల్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అది కేస్ మే బి స్పెసిఫైయింగ్ ది పర్టికులర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ సెంట్రల్కి కానీ, అంటే మీ ఇన్ఫర్మేషన్ సెంట్రల్కి సంబంధించిందా స్టేట్కి సంబంధించిందా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఫీజు కట్టి మీరు అడిగి రిక్వెస్ట్ చేసి పలానా ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ అప్లికెంట్ మేకింగ్ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు గివ్ ఎనీ రీజన్ ఫర్ రిక్వెస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ డీటెయిల్స్ ఎక్సెప్ట్ దో దట్ మే బి నెసరీ ఫర్ కాంటాక్ట్. ఎవరైతే సమాచారాన్ని అడుగుతున్నారో, ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో, ఈ డిడ్ నాట్ ఫర్నిష్ ఎనీ రీజన్ for his requesting information or any other personal detail, అతని అకౌంట్ ఆడు కానీ ఏముంటాడు కానీ ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కాంటాక్టింగ్ నెంబర్ ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే రేపటి రోజున అవసరం అయితే మిమ్మల్ని పిలిపించుకోవడం కోసం కాంటాక్ట్ నెంబర్ ఇస్తే చాలు. అంతే తప్ప ఇంకే విధమైన ఇన్ఫర్మేషన్ అతను అడగడానికి వీల్లేదు, అడిగినా మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. ఏ రీజన్ మీరు చెప్పక్కర్లేదు, మీ ఇష్టం. అది ఎందుకు వాడుకుంటారో తర్వాత ఆన్ రిసీవ్డ్ ఆఫ్ రిక్వెస్ట్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చాలా ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అండ్ ఇన్ ఎనీ కేస్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ది రిక్వెస్ట్, ఏ విధంగా అయినా కూడా
30 రోజుల్లోపు either provide the information on payment of such fees as may be prescribed or reject the request for reason. ఏదైనా కారణాల వల్ల కారణాలతో అది రిజెక్ట్ చేసి కూడా ఏదైనా 30 days టైం. ఇఫ్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ fails to give decision on the request for information within the set period, it shall be deemed to have refused the request. కనుక అక్కడి నుంచి మనకి ఏ సమాచారం రాకపోతే అది దానికి రిఫ్యూజ్ చేసినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ద పర్సన్ మేకింగ్ రిక్వెస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ షల్ బి ప్రొవైడెడ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ చార్జ్ వేర్ ఏ పబ్లిక్ అథారిటీ ఫెయిల్స్ టు కంప్లై విత్ ది టైమ్ limit specified. The person making request for the information shall be provided the information free of charge where a public authority fails to comply with the time limit specified. ఆ టైంలో ఇది చెప్తే మీరు ఎందుకు ఇచ్చేసారనేది మీకు చెప్పాల్సిన అవసరం. దీని ఇన్ఫాక్ట్ ఏంటి, మేకింగ్ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ మే నాట్ బి ఈజీలీ ప్రాక్టికల్లీ సిన్స్ నాట్ ఆల్ ది పబ్లిక్ అథారిటీ ఆఫీసర్స్ ఆర్ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ అండ్ మే నాట్ హ్యావ్ కంప్యూటర్ savvy staff. The urban class who may resort to make requests through electronic means may get discouraged. Explanations like computer error, server down may be resorted for avoiding furnishing evidence. దీనివల్ల జరిగేది ఏంటంటే దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు తగినంత టెక్నికల్ స్టాఫ్ తోటి కంప్యూటరైజేషన్ అయి ఉండలేదు. తర్వాత ఏంటంటే ఈ కారణంతో ఒకవేళ ఉన్నా కూడా సర్వర్ డౌన్ ఉందనో లేకపోతే ఇంకేదైనా కంప్యూటర్ ఎర్రర్ అది ఇవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదనో ఏదో విధంగా తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే రిజెక్ట్ డీమ్డ్ టు బి రిజెక్ట్ అన్నప్పుడు ఈ విధమైన అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పెనాల్టీ ఫర్ నాట్ మేకింగ్ అవైలబుల్ ద డిజైర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మరి సపోర్ట్ చేయక మనం ఊరుకోవాలా, మరి ఎటువంటి దీంట్లో ఇన్ఫాక్ట్ ఉంటుంది అనేది మనం ఆలోచిద్దాం. ఇఫ్ వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్ ది కన్సర్న్డ్ ఆఫీసర్ రిఫ్యూజెస్ టు రిసీవ్ an application for information or has not furnished information in the time specified or malware denied the request for information or knowingly given incorrect, incomplete or misleading information or destroyed information which was the subject of the request or obstructed in any manner in furnishing the information, a penalty of 250 rupees each day till application is received or information is furnished. Application తీసుకున్న కాడి నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు 250 రూపాయలు పర్ డేకి పెనాల్టీ, మ్యాక్సిమం 25,000 రూపీస్ వరకు పెనాల్టీ లెవీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ రీజను చెప్పకుండా కావాలని గనక అతను ఉద్దేశపూర్వకంగా కనుక మనకి డినై చేస్తే మీరు దీన్ని ఆ పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. తర్వాత 250 రూపాయలు పర్ డే అండ్ టిల్ ద మ్యాక్సిమం provided the central public information or state public information as the case may be shall be given a reasonable opportunity of being heard before any penalties imposed or disciplined. కాబట్టి ఏంటంటే ప్రతి చోట్ల ఉన్నట్టే ఎందుకు ఇవ్వలేకపోయాడు, కారణం ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అడిగిన ఇన్ఫర్మేషన్ మీరు ఫర్నిష్ చేయడంలో మీకు పడ్డ ఇబ్బందులు ఏంటనేది సోకాజ్ నోటీస్ ఇస్తే దానికి సమాధానం చెప్పాలి. అప్పుడు మాత్రమే ఈ పెనాల్టీ ఇంపోజ్ అవుతుంది. అది మాత్రం కంక్లూజన్ ఏంటంటే దీంట్లో ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 మేక్స్ a noteworthy attempt to streamline the working of the public authorities in respect of the providing information to the people. ఇది నిజంగా చాలా గొప్పది, ఈ యాక్ట్ చాలా గొప్పది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి బాధ్యతలు వాళ్ళని, అథారిటీ ఎవరి బాధ్యతలు వాళ్ళని నెరవేర్చాలి. నేను ఆన్సరబుల్, నా యజమానులు పబ్లిక్ అనుకుని విధంగా ప్రవర్తించాలన్న ఉద్దేశంతో చేసిన ఇది చాలా గొప్పది. ఇది అథారిటీస్ విల్ రిక్వైర్ బీయింగ్ టెక్నాలజీస్ హ్యావ్ ఎలక్ట్ అండ్ నీడ్ టు ఇంబిల్ ఇన్ దెమ్ ది నెట్ బిఫోర్ యాటిట్యూడ్, not before attitude of being answerable to the citizens. The public authorities will now require tightening their belts so as to serve the people and truly contribute to the information technology area. కాబట్టి ఏంటంటే ఏ వంకనో ఇవాళ టెక్నాలజీలో ఇది కాలేదనో వంకన చేసుకోకుండా ఎప్పటికీ ఎలర్ట్గా ఉండాలి. మనం చేస్తుంది పబ్లిక్ కోసము, పబ్లిక్ చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్స్ చేయబడిన చట్టానికి లోబడి మనం పనిచేస్తున్నామంటే మనం కూడా ఒక రకంగా పబ్లిక్కి
ఆన్సరబులే, మనం అకౌంటబిలిటీ మనకు ఉందని అనుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి దీన్ని అమలు జరపడానికి అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఎంప్లాయీస్లో ఉంది. సో దీని తర్వాత టెక్స్ట్ బేస్డ్ స్టడీ, ఇదే మీకు ఇంపార్టెంట్. ఏదైతే మనం పైన చెప్పుకున్నామో దాని అంతా కూడా దీంట్లో పొందుపరిచాం. ఇంకా డీటెయిల్డ్గా సెక్షన్ వైజ్ స్టడీ ఉంటుంది కాబట్టి ఈ సెక్షన్ మీరు ఒక పేపర్ ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. ఏ సెక్షన్ కింద ఏమొస్తుంది, తర్వాత ఎనాక్ట్మెంట్ ఆఫ్ డేట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఏంటి, పెనాల్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా చదివితే రేపొద్దున మాక్ టెస్టులు స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మీకు అవసరం అవుతాయి. మీరు చేయాల్సిన ఆన్సరు దీని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బేస్డ్ స్టడీలో కూడా దాదాపు 75 బిట్స్ ఇచ్చాను. ఈ 75 బిట్స్ ప్లీజ్ క్లోజ్లీ అబ్జర్వ్ ఇట్. తర్వాత 1, RTA Act 2005 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 12th October 2005. 15th జూలైకి జూన్లో వచ్చింది. 2000 అక్టోబర్లో ఎనాక్ట్ అయింది, ఫోర్స్లోకి వచ్చింది. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కమ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ RTA Act. ఫైల్ నోటింగ్ అనేది ఈ డెఫినేషన్లోకి రాదు. థర్డ్, ది ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ది పబ్లిక్ అథారిటీస్ in all administrative units or offices under it to provide information to the citizens requesting on information under the Act is known as Public Information Officer, PIO antaru. Fourth, the time limit to get information, the information concerning the life and liberty of a person. అంటే అతని స్వాతంత్రానికి అతని స్వేచ్ఛకు సంబంధించింది అయ్యండి, అతని జీవితానికి సంబంధించింది అంటే 48 అవర్స్లో ఇచ్చేయాలి ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ది ఫైల్. తర్వాత 5th, if the interest of a third party are involved in information sought for, the maximum time limit to get the information will be 40 days. 6th, the time limit to get the information under the RTA Act is 30 days. If information sought has been supplied by third party or is treated as confidential by the third party must be given a representation before the public information officer in reply to the notice issued to him within 10 days from the date of receipt of such notice. The information sought has been supplied by third party or is treated as confidential by the third party. అంటే దానికి అది ఆ రహస్యాన్ని కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ సీక్రెసీని మెయింటైన్ చేయడానికి ఉన్నప్పుడు within 10 days from the date of receipt of such notice. The fee for getting information under this act is ₹10. The 9th, a citizen who desires to seek information from the public authority is required to send along with the application a postal order or a DD or banker check. మనకి ఏదైతే మనం పేమెంట్ చేయాలి కదా, పేయబుల్ టు ది అదర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ యాజ్ ఫ్రీ ప్రెస్క్రైబ్డ్ ఫర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. అంటే దేనికి ఎంత ఫీజు కట్టాలో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు డీడీ కానీ పోస్టల్ ఆర్డర్ కానీ చెక్ కానీ మీరు ఎంక్లోజ్ చేయాలి. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఫ్రమ్ ఏ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీ ఈ నీడ్ నాట్ పే. ది అప్లికెంట్ మే ఆల్సో బి రిక్వైర్డ్, దీంట్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత ది అప్లికెంట్ మే ఆల్సో బి రిక్వైర్డ్ టు పే ఫర్దర్ fee towards the cost of providing the information, details of which shall be intimated to the applicant by the PIO as described by the RTA Act. ఇంకా ఇప్పుడు మీరు ఫీజు కట్టి ఫైల్ చేస్తారు, ఇంకా ఫర్దర్ ఫీజు ఏదైనా కలెక్ట్ చేయాలంటే దట్ విల్ బి ఇంటిమేటెడ్ టు ది అప్లికెంట్ అండర్ దిస్ యాక్ట్. తర్వాత 10th, the first appeal to the first appellate authority can be prepared by the applicant within 30 days from the expiry of the prescribed time limit or for the receipt of the decision from the PO. అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 30 days లోపు కానీ లేకపోతే టైం లిమిట్ దాటిపోయిన తర్వాత కానీ మీరు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది 30 daysలో. ఫస్ట్ అప్పీల్ షల్ బి డిస్పోజ్డ్ ఆఫ్ బై ది ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ వితిన్ 30 days from the date of receipt. దానికి కూడా టైం లిమిట్ ఉంది. 12th, any person who is a citizen of India can file an RTA application. He can go for filing an RTA at any point in time whenever he wants to seek any information regarding any government organization or its any ongoing program, any public authority, etc. Any person who is a citizen of India can file RTA application. తర్వాత 13, any citizen of India can seek information from any agency covered under the RTA. So, a central government employee can file an RTA demanding information. ఎవరి మీద అయినా సరే ఇన్ఫర్మేషన్ కావడానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ ఫైల్ అన్ RTA demanding information from his own department.
అతను ఏమైనా ఇబ్బందులు పాలైతే అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అతని దగ్గర అవైలబిలిటీ లేకపోతే కూడా ఈ ఇన్ఫర్మేషన్ పొందే అవకాశం ఉంటుంది. సో 14th, యూ కెన్ ఫైల్ అన్ ఆర్టీఐ ఎవ్రీ డే ఆర్ ట్వైస్ ఎ డే ఆర్ యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ యూ వాంట్. ఓన్లీ థింగ్ ఈజ్ వన్స్ యూ have filed an RTA, you should wait for 30 days for the PIO to reply. Except for life and liberty issues which are going to be replied within 48 hours before filing an appeal. 10 దానికి 30 రోజులు ఎదురు చూడాలి. కాకపోతే అతని లైఫ్ గురించి కానీ లేకపోతే అతని స్వాతంత్రం గురించి కానీ ఏదైనా ఇబ్బంది కలిగేటైతే మాత్రం 48 అవర్స్ అంటే 2 డేస్లో వస్తుంది. తర్వాత 15th, the Central Information Commission set up under the Right to Information Act is the authorized body established in 2005 under the Government of India to act upon complaints from those individuals who have not been able to submit information request to a Central Public Information Office or State Public Information. ఏదైనా కనుక కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఇవ్వచ్చు, సిఐసి అంటారు. ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005. తర్వాత యాజ్ ఫర్ 16th, యాజ్ ఫర్ సెక్షన్ 20 subsection 1 of the RTI Act, the CIC, Central Information Commission, or the SIC, State Information Commission, has the powers to impose a penalty on the PIO while deciding on a complaint or a second appeal. ఏదైనా కనుక జరిగితే వాళ్ళకి ది గాట్ రైట్, వాళ్ళ మీద పెనాల్టీస్ హక్కులు వాళ్ళకు ఉంటుంది. In 2005, the government passed a law called the Right to Information Act to end bribes and the speed of processing of government services like issuing passports, income tax returns and exam answer sheets. ఇవన్నీ కూడా వాళ్ళు ఇది చేసిన ఎందుకంటే లంచగొండితనం నిర్మూలన, తర్వాత స్పీడప్ చేయడానికి పాస్పోర్ట్ ఇష్యూ అప్పుడు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ అప్పుడు కానీ, ట్యాక్స్ రిఫండ్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ ఆన్సర్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. దానికి మనం అప్లై చేసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. 18th, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ public authority and comes under the RTI Act. Public sector banks and nature. However, private banks do not come under purview of RTI Act. Thus, you can get information from only public sector banks under the RTI Act. కాబట్టి ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ గురించే మనం ఇన్ఫర్మేషన్ అడగవచ్చు, కానీ ప్రైవేట్ బ్యాంక్స్ దీంట్లో పరిధిలోకి రావు. 19th, the long title of the RTI Act seeks to promote the following qualities in the working of your public అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కోసమే ఈ టైటిల్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అట హక్కు. తర్వాత 20, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇంక్లూడ్స్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది లోక్సభ, 1 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఈ సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని అపాయింట్ చేసే హక్కు ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంది, తర్వాత అపోజిషన్ లీడర్ గారికి ఉంది, తర్వాత ఒక క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఈ ముగ్గురు దీంట్లో ఉంటారు. తర్వాత ది RTI 21, ది RTI యాక్ట్స్ గివ్ రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పబ్లిక్ అథారిటీస్. తర్వాత 22, సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా వారి దగ్గరికి ఫైల్ వెళ్తుంది, అక్కడ ఆమోదం తెలిపితే అతనికి యాక్టివేట్ అవుతుంది. తర్వాత 23rd, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ shall be appointed for a term of 5 years from the date on which he enters upon his office or till he attains the age of 65 years. 5 సంవత్సరాలు ఆయనకి పదవిలో ఉంటాడు, లేకపోతే 65 సంవత్సరాలు ఏది ముందైతే అది. 24, section 4 subsection 1b 11 of RTI Act states that a public authority should publish the budget allocated to each of its agency, proposed expenditures, reports on disbursements made. ఇవన్నీ కూడా మనం మామూలుగా రికార్డ్స్ మెయింటైన్ చేసినట్టే ఇది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. 25th, the time span mentioned in the RTI Act 2005 for making orders for removing difficulties in giving effect to the provisions 2 years from the commencement of the Act. ఏమండి, ప్రతి దాంట్లో కూడా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఏదైతే ప్రావిజన్ చేశారో కానీ దీంట్లో అమలు జరపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాన్ని మార్చి ఇది గివింగ్ ఎఫెక్ట్ ఆర్డర్స్ ఫర్ రిమూవింగ్ డిఫికల్టీస్ దాంట్లో ఆల్టరేషన్ చేసుకోవడానికి 2 years ఫ్రమ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్. ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది RTI Act 2000 కెన్ బి అమెండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. షెడ్యూల్స్ 2 ఉంటాయండి. తర్వాత RTI Act
2005 comes into force after 120 days of the enactment. RTA Act 2005 and enacted on 15th August 2005. Section 4, subsection 1 of the RTA Act 2005 deals with the obligations of public authorities. 30. Section 14 and 15 of RTA Act 2005 deals with the constitution of Central Information Commission. 31. The Act extends to the whole of India except the state of Jammu and Kashmir. 32. NIN Assistant Public Information Officer APIO at the most have to forward an RTA application appeal to the Public Information Officer First Appellate Authority within 5 days. అంటే ముందు ఆయనకు వస్తుంది. దేర్ ఈజ్ అన్ అప్పర్ లిమిట్ ఫర్ ది నంబర్ ఆఫ్ ఇది ఎక్కడ కూడా ఈజ్ దేర్ ఎనీ అప్పర్ లిమిట్? దేర్ ఇస్ నో అప్పర్ లిమిట్. PIOs and APOs to be appointed by public authority as per the act. అంటే అవసరానికి తగినట్టుగా అపాయింట్మెంట్, దీంట్లో లిమిటేషన్ అంటూ ఏం లేదు అపాయింట్మెంట్కి. 34. రైట్ టు ఇన్ఫర్మేషన్ includes the right to obtaining information in the form of diskettes, floppies and tapes. Diskettes అంటే తెలుసు కదా, ఇది ది అదర్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాపీస్ అండ్ టేప్స్. ఇప్పుడు వచ్చేటప్పటికి పెన్ డ్రైవ్స్ వచ్చేసినాయి. తర్వాత సెక్షన్ 8 ఆఫ్ RTA యాక్ట్ డీల్స్ విత్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెక్షన్ 9, a central state public information officer may reject a request for information where such a request for providing access would involve an imprisonment of copyright. ఏమండి, కాపీరైట్ ఉల్లంఘన జరిగే పరిస్థితుల్లో ఇవి రిజెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇతను పైరసీకి పాల్పడే అవకాశం ఉంది, కాబట్టి అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. తర్వాత 37. ది డెఫినిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండర్ దిస్ యాక్ట్ ఇంక్లూడ్స్ రికార్డ్స్, ఒపీనియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది రికార్డ్స్ కానీ, ఒపీనియన్స్ కానీ, ప్రెస్ నోట్స్ కానీ, ఇవన్నీ కూడా అంతకుముందు మనం మాట్లాడుకున్నాం దీని గురించి. 38. అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ఫార్వర్డ్ ఫస్ట్ అపీల్ టు ఫస్ట్ అప్లేట్ అథారిటీ. 39. The RTA Act 2000 stipulates that a public authority should transfer an RTA application or a part thereof to another public authority if the application or part of the application. వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే సరే, ఇది ఇంకొకళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి. కాబట్టి హెల్డ్ బై అనదర్ పబ్లిక్ అథారిటీ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ విచ్ ఈజ్ మోర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది అనదర్ పబ్లిక్ అథారిటీ ఉంటే ఇది సో ట్రాన్స్ఫర్ ది RTA అప్లికేషన్ ఆర్ ఏ పార్ట్ దేరాఫ్ టు అనదర్ పబ్లిక్ అథారిటీ. వీళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేకపోతే వేరే పబ్లిక్ అథారిటీస్ అంటే అక్కడ పంపించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరే మెయిన్ క్లోజ్గా ఉంటే, క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే అక్కడి నుంచి వస్తే కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు కదా. 40. టైమ్ లిమిట్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ఫస్ట్ అపీల్ బై ది ఫస్ట్ అపీలెడ్ అథారిటీ 30 to 45 days. Assistant 41. Assistant Public Information Officer has to receive from the citizens application for information. తర్వాత 42. Section 10 deals with the severability of the RTA Act. 43. RTA Act is not applicable to all non-government organizations substantially financed by the political parties. తర్వాత 44. Over 80 countries in the world have freedom of information, right to information legislation regimes. 85 కంట్రీలు దీన్ని వాడుకోరు. హూ రిసీవ్స్ అప్లికేషన్ అండర్ ది RTA Act 2000 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్ ది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లెవెల్ ఆర్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్ ది సబ్ డిస్ట్రిక్ట్ ఆర్ సబ్ డివిజనల్ లెవెల్స్. అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు PIOకి పంపిస్తారు తీసుకుని. తర్వాత 46. An applicant making request for information shall not be given any reason for requesting the information or any other personal details except those that may be necessary for contacting. ఏ విధమైన అతను ఎందుకు అడుగుతున్నాడో చెప్పక్కర్లేదు, అతను పర్సనల్ సమాచారం కూడా ఇవ్వక్కర్లేదు, కాకపోతే అతను కాంటాక్ట్ నెంబర్ ఇస్తే అవసరానికి పిలవడానికి మాత్రమే తప్ప వేరేది కాదు. 47. Under the RTA, the language of an application may be in English, Hindi or any other రీజనల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఈ భాషలోనే రాయాలి, ఇంగ్లీష్లో రాస్తేనే తీసుకుంటాం అనేది ఇక్కడ సమస్య కాకుండా ఉండాలి. 48. స్వీడన్ వాజ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ఎనాక్టెడ్ ఏ లెజిస్లేషన్ ప్రొవైడింగ్ ఫర్ సిటిజన్స్ RTA. స్వీడన్ అనేది ప్రపంచంలో మొట్టమొదటి దేశం, అది అమలు జరిపింది. తర్వాత ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ దట్ ఇంట్రొడ్యూస్ ద లా ఆఫ్ RTA వాజ్ తమిళనాడు. తమిళనాడు మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ అమలు జరిపింది తమిళనాడు. 50. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ ఆర్ దేర్? సెంట్రల్ పబ్లిక్ అథారిటీస్ అండ్ స్టేట్ పబ్లిక్ అథారిటీస్.
తర్వాత 51 ది టైమ్ లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ ది ఆర్టీఐ యాక్ట్ 2005 ఫర్ ది సెంట్రల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్ is no such limit has been specified. తర్వాత a first appeal against a decision of BIO can be prepared by an applicant, a person from within the public authority, a person outside the public authority of whom the information pertains. ఎవరైనా దీన్ని అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత 53 ఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విల్ బి లైబుల్ టు ఇంపోజ్ ఏ మానిటరీ పెనాల్టీ ఫర్ రిఫ్యూజల్ టు రిసీవ్ అసలు అప్లికేషన్ తీసుకోవడానికి విముఖత చూపించడం కానీ, రిఫ్యూజ్ చేయడం కానీ, నాట్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఈజ్ స్పెసిఫైడ్ సమ్ లిమిట్స్, డిస్ట్రాయింగ్ ఇన్ఫర్మేషన్, అసలు పనికి ఆ ఇన్ఫర్మేషనే డిస్ట్రాయ్ చేయడం కానీ జరిగితే విల్ బి లైబుల్ టు వే మానిటరీ పెనాల్టీ. తర్వాత 54 టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ ఫస్ట్ అపీల్ బై రిక్వెస్ట్ అండర్ సబ్ సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 19 is 30 days from the receipt of PIO decision. 55 how many schedules does the RTA Act 2005? 2 schedules. 56 the second schedule of RTA Act lists the intelligence and security organization established by the central government that are exempted from the purview of the RTA. ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవి కానీ ఈ పర్వ్యూలోకి రావు. ఇది ఈ సెక్షన్ షెడ్యూల్ 2 అనేది సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది పర్వ్యూ ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్. తర్వాత 57 వైల్ ఇంక్వైరింగ్ ఇంటూ ఏ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఐ హావ్ ది పవర్స్ టు రిసీవ్ ఎవిడెన్స్ ఆన్ అఫిడవిట్. తర్వాత ఎక్విజిషన్ రికార్డ్ ఆఫ్ కాపీస్ దేర్ ఆర్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ఆఫీస్, ఇష్యూ సమన్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ డాక్యుమెంట్స్. ఆయనకు ఉండే అధికారాలు ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి కమిషనర్స్ హ్యావ్ ది పవర్ టు రిసీవ్ ఎవిడెన్స్ ఆన్ ది అఫిడవిట్. ప్రతిదానికి కోర్టు నుంచి ఆయనకు కావాల్సిన పేపర్స్ని తీసుకుని రికార్డ్ తీసుకుని ఒక అతని పవర్స్ అంత పవర్స్ ఉంటాయి. 58 ఇండియన్ సిటిజన్స్ హ్యావ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ బికాస్ ఏ లా పాస్డ్ బై ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. Rule 59 rules can be made by appropriate governments or competent authorities by notifying the rules in the official gazette. 60 the long title of the RTA Act seeks to promote the following qualities in the working of every public as transparency. 61 which provision of the RTA Act requires an intimation for payment of further fees to be sent by the PIO under section 7 of subsection 3. ఫర్దర్ ఫీజు ముందు ఫీజు కట్టే చేస్తాము, ఫర్దర్ ఫీజు కనుక ఏదైనా ఉన్నట్టయితే సెక్షన్ 7 దాంట్లో ఉంది. 62 సెక్షన్ 3 ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ స్టేట్ దట్ ఆల్ సిటిజన్స్ విల్ హ్యావ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు ద ప్రావిజన్స్ ఆఫ్ ది యాక్ట్. 63 అండర్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012 ఫీ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ డిస్కెట్ ఆర్ ఫ్లాపీ 50 రూపీస్ అండి. తర్వాత అండర్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012 ఫీ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ ది ఫస్ట్ అవర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఈజ్ ఫ్రీ. APIO has to forward application for information to PIO. The right to information rules 2012 came into force on 31st July 2012. 67 what is the time limit for public information officer providing requested information concerning the life and liberty of a person? It has to be provided within 48 hours. 68 under the right to information rules 2000 fee for the providing information of a page in A3 or smaller size is ₹2. 69 how much time does an APIO at the most have to forward an RTA application appeal to the public information officer first appellate authority 5 days. తీసుకున్న తర్వాత అక్కడ అట్టు పెట్టుకోవడం కాదు, 5 days లోగా PIOకి పంపించాలి. 70 రికార్డ్ as defined by the RTO Act does include a manuscript చేతివ్రాతతో తయారు చేసిన బుక్ కానీ, ఫ్యాక్స్ కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్, మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బై కంప్యూటర్. 71 ది ఆర్టీఐ యాక్ట్ గివ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ టు ఎనీ సిటిజన్. తర్వాత 72 విచ్ వాజ్ ది స్టేట్ ఇన్ విచ్ లోకల్ అథారిటీస్ స్టార్టెడ్ ప్రొవైడింగ్ పీపుల్ యాక్సెస్ టు సర్టెన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది పబ్లిక్ distribution system even before the state assembly introduced passed RTA. Madhya Pradeshlo. It happened in Madhya Pradesh in certain places like Bilaspur and Korba. This was before the state of Chhattisgarh was carved out Madhya Pradesh in November 2000. The Madhya Pradesh Assembly passed the RTA Act in 2002. 73. The Right to Information Act 2000 came into force on 12th October 2005. 74. When was the Central Information Commission established in 2005? 75. Last one. Who appoints the Chief Commissioner, Information Commissioner and other members? The appointment of Chief Information Commissioner
and other members is done by the president for the period of 5 years or 6 to 5 years on the order for a committee formed under the chairmanship of the Prime Minister. So by this we came to an end to this chapter. Sir చదవండి. తర్వాత ఏంటంటే రేపు మార్క్ టెస్టులు స్టార్ట్ అయిన తర్వాత అన్ని క్లబ్ అయి ఉంటాయి కాబట్టి మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క చాప్టరు ఒకరోజు కంప్లీట్ చేసినట్టు చూసుకోండి. 4 చాప్టర్స్ ఒకటేసారి మొదలుపెట్టి చదవకండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మీకు ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే అన్ని సెక్షన్ల మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. ఏ సెక్షన్ దేనికి, ఏ చాప్టర్లో ఏ సెక్షన్ వర్తిస్తుంది అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి యూ ప్లీజ్ ట్రై టు కంప్లీట్ చాప్టర్ వైజ్. అనుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ చేయండి. అది మీకు బెటర్గా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే రివిజన్ విషయంలో అయినా కూడా మీరు ఆ విధమైన టైం తీసుకోండి. ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే మీకు బెటర్గా ఉంటుంది. సో గుడ్ డే.